హలో వ్యూవర్స్, ఏ విధంగా ఉన్నారు? ఈరోజు మార్కెట్లోకి వచ్చినటువంటి కొత్త ఐకో నియో 10R మొబైల్ను అన్బాక్స్ చేద్దాము. ఇందాకనే ఈ మొబైల్ రిసీవ్ చేసుకోవడం జరిగిందండి. అమెజాన్‌లో ఆర్డర్ పెట్టాను. ప్రైమ్ మెంబర్‌షిప్ ఉంది కాబట్టి నిన్న ఆర్డర్ పెట్టేస్తే ఈరోజు వచ్చేసింది. ఫాస్ట్ డెలివరీ ఉంది. ఇప్పుడు బాక్స్‌ని ఓపెన్ చేద్దాము. బాక్స్ ఓపెన్ చేసేటతోనే ఐకో నియో 10R అని మనకు మొబైల్ నేమ్ కనపడుతుంది. సైడ్ వైపు చూసినట్లయితే ఈ విధంగా ఉందండి. దీనికి సంబంధించిన ఐఎంఈ నెంబర్లు బార్‌కోడ్ తోటి ప్రింట్ చేసి రావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఐకో నియో 10R అని ఇక్కడ మనకు ఉంది. బ్యాక్ సైడ్ చూసినట్లయితే దీంట్లో అంటే ఈ బాక్స్‌లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇందులో ఒక ఫోను, ఒక ఎజెక్ట్ టూలు, ఒక వారంటీ కార్డు, ఒకటి క్విక్ స్టార్ట్ గైడు, ఫోన్ కేస్, చార్జరు, యూఎస్బీ కేబుల్ దీంట్లో వస్తాయని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఫోన్ డైమెన్షన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మోడల్ నెంబర్ వచ్చేసి I221 అని మనకు కనపడుతుంది ఇక్కడ. బాక్స్ ఓపెన్ చేసి చూసే ముందు ఫోన్‌కు సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను చూడండి. దీంట్లో 6.78 ఇంచెస్ స్క్రీను విత్ 1.5K రిజల్యూషన్ తోటి ఉంటుందండి. ఇది అమోలెడ్ స్క్రీను. HDR10+ సపోర్ట్ చేస్తుంది. 10 బిట్ ప్యానెల్ ఇది. దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసి 144 హెర్ట్జ్ వరకు ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ అంటే మనం బయట సన్‌లైట్‌లో తీసుకెళ్ళినప్పుడు 4500 నిట్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఇచ్చినటువంటి ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 3 ప్రాసెసర్. అంటే 8 జెన్ 2కు కొంచెము అడ్వాన్స్, 8 జెన్ 3 కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇది 8 జీబీ 12 జీబీ వేరియంట్‌లో లభిస్తుంది. 8 జీబీ LPDDR5X ర్యామ్ తోటి వస్తుంది. మనకు దీనిలో 128 జీబీను 256 జీబీ 2 వేరియంట్లు మనకు లభిస్తున్నాయి. 128 జీబీ వేరియంట్ వచ్చేసి UFS 3.1 తోటి వస్తుంది. 256 జీబీ వచ్చేసి UFS 4.1 తోటి సపోర్ట్ తీసుకొని వచ్చారు. ఇక్కడ మనకు 256 జీబీ తీసుకోవడం చాలా బెటరు. నెక్స్ట్ దీనిలో కెమెరాస్ వచ్చేసి 50 MP సోనీ IMX882 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్స్ తోటి వస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా 32 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారనమాట. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 6400 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇందులో 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జరు బాక్స్తో పాటు వస్తుంది. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మొబైల్ ఒక ప్లాస్టిక్ వ్రాపర్లో చుట్టి వచ్చింది. వ్రాపర్ తీసినట్లయితే మొబైల్ అయితే 6400 బ్యాటరీ ఇచ్చినా కానీ అంత వెయిట్ అయితే ఏం అనిపించట్లేదు. ఇది బ్లూ అండ్ వైట్ గ్రేడియంట్ ఫినిషింగ్ తోటి వచ్చింది. దీన్ని కాస్త పక్కన పెడదాం. నెక్స్ట్ బాక్స్లో చూసినట్లయితే మనకు క్లియర్ TPU కేస్ ఇచ్చారు. ఇది కొన్ని రోజులు యూజ్ చేసుకోవచ్చు గ్రే అయ్యేంత వరకు. ఒకసారి మొబైల్ కేస్ చూద్దాము. ఫిట్టింగ్ కూడా దీనికి పర్ఫెక్ట్గా ఉంది. బ్యాక్ సైడ్ దీనికి ఛార్జింగ్ పోర్ట్కు ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. ఈ మొబైల్ కాస్త పక్కన పెడదాం. ఇది మొబైల్ ట్రే ఇచ్చారు. దీంతోపాటు ఈ IMEI నెంబర్స్ స్టిక్కర్స్ ఇచ్చారు లోపల మొబైల్ సంబంధించింది. దీనిపైన బార్కోడింగ్ ఇట్లా కనబడుతుంది. ఇది మనకు వచ్చేసి నెక్స్ట్ ఇది క్విక్ స్టార్ట్ గైడ్ అండి. నెక్స్ట్ మనకు వారంటీ కార్డు కనిపిస్తుంది బాక్స్తో పాటు. మనకు 1 year వారంటీ వస్తుంది మొబైల్తో పాటు. దీన్ని కూడా పక్కన పెడదాము. నెక్స్ట్ మొబైల్లో మనకు అది సిమ్ ఎజెక్టింగ్ పిన్ ఇచ్చారు ఒకటి. తర్వాత మనకు ఛార్జింగ్ కేబుల్ అండి. ఇది టైప్ సి కేబుల్, USB A to టైప్ సి కేబుల్ ఇది. నెక్స్ట్ ఛార్జింగ్ బ్రిక్.
ఇది 90 వాట్స్కు సపోర్ట్ చేసే ఫ్లాష్ ఛార్జర్ అండి. బాక్స్లో మనకు ప్రొవైడ్ చేశారు. దీన్ని కాస్త పక్కన పెట్టినట్లయితే ఒకసారి మొబైల్ ఫిజికల్ ఓవర్వ్యూ ఒకసారి చూసినట్లయితే ఇది ప్లాస్టిక్ బిల్తో వచ్చిందండి. ఇది మొబైల్ పై వైపున స్పీకర్ గ్రిల్ ఉంది, కింది వైపున కూడా స్పీకర్ గ్రిల్ ఉంది. అంటే ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వచ్చింది. కింద సిమ్ ట్రే ఇచ్చారు, దాని పక్కన మైక్రోఫోన్, దాని పక్కన మనకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. మొబైల్కు రైట్ సైడ్ వైపున వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఇచ్చారు, దాని కింద పవర్ బటన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్న కెమెరా మాడ్యూల్ ఉంది, ఇది స్క్వేర్ మోడల్లో ఉంది. దీంట్లో ప్రధానంగా 2 కెమెరాస్ ఇచ్చారు. ఒకటి 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ఆప్టికల్ ఇమేజ్ సెన్సార్ అన్నట్టు, రెండవది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ ఇచ్చారు. దీని పక్కన ఫ్లాష్ లైట్ ఇచ్చారు. ఫోన్ అయితే బ్లూ వైట్ గ్రే అండ్ లుక్లో చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి సిమ్ ట్రేను ఓపెన్ చేద్దాము. మనకు సిమ్ ట్రేలో మైక్రో సిమ్ స్లాట్ అండి. ఇది పై వైపున ఒకటి, కింద వైపు ఒకటి ఉన్నది. 2 సిమ్స్ మనము ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మొబైల్ ఆన్ చేస్తున్నాను. మొబైల్ ఆన్ అయినాక ఏ విధంగా హోమ్ స్క్రీన్ ఉంటుందో చూద్దాము. ఈ విధంగా సెటప్ అంతా పూర్తయినాక హోమ్ స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు హోమ్ స్క్రీన్ వచ్చిందండి. ఇది క్లీన్ యూఐతో వస్తుంది. బ్లోట్వేర్ ఎక్కువ లేదు. 1-2 అలా యాప్స్ ఉన్నాయి, కానీ వాటిని మనకు అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి వస్తుంది. చూడండి, అన్ఇన్స్టాల్ అవుతుంది. ఫోన్లో కూడా ల్యాగ్ లేదు, స్మూత్గా స్క్రోల్ అవుతున్నాయి. ఇప్పుడు కెమెరా యాప్ ఓపెన్ చేసి ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాము, ఏ విధమైన ఫీచర్స్ ఇచ్చాడో చూద్దాం. దీంట్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయండి, గ్రిడ్ ల్యాండ్, షేక్, HDR. ఇంకా మోర్ సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే వాటర్ మార్క్, షటర్ సౌండ్, లొకేషన్, అల్ట్రా వైడ్ యాంగిల్ కనెక్షన్ ఇవన్నీ ఉన్నాయి. పోర్ట్రైట్ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో. పోర్ట్రైట్ ఫ్రేమింగ్, రిమూవ్ మోల్స్ అనే ఫీచర్స్ ఉన్నాయి. రిమూవ్ మోల్స్ అనే ఫీచర్స్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. మొహం పైన ఉన్నటువంటి మచ్చలు కానీ పింపుల్స్ కానీ తీసేసి బ్యూటిఫై చేస్తుంది అన్నట్టు. ఇక్కడ ప్రో ఫీచర్స్ ఇచ్చారు, కానీ ఇది ప్రో మోడల్స్లో మాత్రమే వర్క్ అవుతుంది. ఈ మొబైల్లో బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనకు వీడియో 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అదే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPS వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు. ప్రో మోడ్లో చూసినట్లయితే ఇవన్నీ సెట్టింగ్స్ ఉన్నాయండి. స్లో మోషన్ వీడియోకి వచ్చినట్లయితే 1080p 240 FPS వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు. టైమ్ లాప్స్ వీడియో సెట్టింగ్స్ చూసినట్లయితే ఇందులో మనకు 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరాలోని మోర్ సెట్టింగ్స్లోకి మనకు వెళ్ళినట్లయితే ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయండి. 50 మెగాపిక్సెల్ పానోరమా షాట్, అల్ట్రా HD డాక్యుమెంట్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, లాంగ్ ఎక్స్పోజర్, సూపర్ మూన్, ప్రో మోడల్, లైవ్ ఫోటో, నెక్స్ట్ ఫిష్ ఐ కూడా ఇచ్చారండి. వీడియోలో చూసినట్లయితే మనకు 1080p 30 ఫ్రేమ్స్ 60 ఫ్రేమ్స్ తోటి రికార్డ్ చేసుకోవచ్చు. 4Kలో కూడా 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ తోటి కూడా రికార్డ్ చేసుకోవచ్చు. మన ఎబౌట్ ఫోన్లోకి ఒకసారి వెళ్ళినట్లయితే ఫంటచ్ OS 15, 8+8GB ర్యామ్, ఆండ్రాయిడ్ 15, ఇంటర్నల్ మెమరీ 256GB. ఇది మనకు 3.0 GHz స్నాప్డ్రాగన్ 8s Gen 3 మొబైల్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తుందండి.